అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 28 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురు పేరు వచ్చి శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. ఒకసారి నమ్మకంతో మన గురువుని ప్రయత్నించుకోండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి రేపటి రోజున దిన ఫలితాల ప్రకారము మీ జీవితంలో ఒక ప్రధానమైన అంశం అనేది జరగబోతుంది. అంటే మీ జీవితంలో ఒక ఊహకందనటువంటి ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది. ఇందుకీ మీకు ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొన్నటువంటి కొన్ని సంఘటనలు కూడా రేపటి రోజున మీరు ఎదుర్కోబోతున్నారు. అలాగే రేపటి రోజున అసలు ఆ ఫోన్ కాల్ ద్వారా ఎటువంటి శుభవార్త మీరు అందుకోబోతున్నారు, మీకు ఎదురైనటువంటి ప్రతికూల సమయాన్ని మీరు ఎలా జయించగలరనేటువంటి పూర్తి అంశాలు వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చండి. అప్పుడైతేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక రేపటి రోజున ఒక విచిత్రమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటి రోజున మీకు ఒక వార్త అనేది రాబోతుంది. ఆ వార్త ద్వారా మీరు ఒక నిజం కూడా తెలుసుకుంటారు. మరి ఆ యొక్క వార్త ఏమిటి, ఆ వార్త మీ జీవితంలో రేపటి రోజున కీలకంగా ఎలా మారబోతుంది, ఆ విషయాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారి యొక్క ప్రేమ అనేది సామాన్యమైనదైతే కానే కాదండి. అలాగే ఈ రాశి వ్యక్తులు కూడా అతి సామాన్యులైతే కారనమాట. ఎంత గొప్పవారంటే నీతి నిజాయితీ రోజులు ఎవరికైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవని చెప్పుకోవాలి. కానీ మీకు మాత్రం పెట్టింది పేరుగా ఉంటారండి. మొట్టమొదటిగా చెప్పాలంటే మీ పేరే చెప్పాలి. ఎందుకంటే నీతి నిజాయితీ ఎక్కువగా మంచితనంతో ఉంటారు. ఇక ఈ రోజుల్లో అలాంటి వారు ఉన్నారనేది కనుక మనం పరిశీలించినట్లయితే కొన్ని సందర్భాలను బట్టి నిజంగా మీరు చేసేటువంటి పనులు, అలాగే మీ యొక్క తెలివితేటలు నిజంగా ఎవరికైనా కానీ దేని గురించి అయితే తెలుసుకునేటువంటి తపన, ఆశ్చర్యపరిచేటువంటి విధానం, మీ యొక్క మౌనం కానీ మీ యొక్క ఆలోచన కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. వెనుకటి రోజులు ఏంటంటే ఒక మనిషిని ప్రేమించిన, ఒక మనిషిని నమ్ముకున్న, ఒక మాట మీద నిలబడి ఉంటారండి. కానీ ఈ రోజుల్లో మనం అలాంటి వ్యక్తుల్ని చాలా అరుదుగా చూస్తాం. కానీ మీరేంటంటే ఎక్కడో వేల మీద కొట్టుకో లెక్క పెట్టుకోవాల్సిన వ్యక్తులు అనమాట. అయితే మీరు ఒక మాట ఇచ్చినా, లేదంటే ఒక సహాయం చేయాలనుకున్నా వెంటనే మీ మైండ్ సెట్ అనేది అన్ని రకాల కూడా సిద్ధంగా ఉంటుంది. చాలా అద్భుతంగా అందరితో కూడా చక్కగా కలిసిపోతూ ఉంటారు. ఆచరణతో పెడుతూ ఉంటారు. ప్రతి విషయాన్ని అయితే మీ ఆచరించే విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే ఆదర్శప్రాయంగా ఉంటారు. ఇక మీకు చాలా ప్రత్యేకంగా ఉండేటువంటి వ్యక్తులుగా నలుగురు చెప్పుకుంటూ ఉంటారు. మీ యొక్క రూపం విషయానికి వస్తే బంగారంలా ఉంటారండి. చాలా ఆకర్షమైన రూపలావణ్యంతో ఉంటారు. పైకి మీరు కొంచెం గంభీరంగా ఉన్నప్పుడు కూడా మీ మనసు మాత్రం వెన్నపూస లాంటిది. అలాగే మీకు ఏంటంటే ఏదైనా చేయాలని చెప్పి మీ మనసుకు ఒకవేళ అనిపించింది అనుకోండి, వెంటనే చేసేస్తారు. అది మంచా చెడా ఇవన్నీ కూడా ఆలోచించకుండా కొన్నిసార్లు మీరు తీసుకునేటువంటి ఫాస్ట్ నిర్ణయాల వల్ల ఏంటంటే మీ జీవితం అనేది కొంత తారుమారు అవుతూ ఉంటుందన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్ అనేవి నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయి. అయితే రేపట్లో మీకు ఏంటంటే మీరు తీసుకునేటువంటి ఒక ఫాస్ట్ డెసిషన్ వల్ల అవతల వ్యక్తులు కూడా ఊహించిన విధంగా దెబ్బ పడబోతుంది. అది కూడా ముఖ్యంగా మీ శత్రులకు అవతల వారు రేపట్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా ఎక్కువగా నిరుత్సాహపరిచే విధంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఉండబోతున్నాయి. అది మీ శత్రువుల గుండెల్లో వాళ్ళని నిద్రపోనివ్వకుండా చేయబోతుంది. అలాగే ఇక రేపటిలోనే మీరు ఏదైనా కానీ సెలెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది. అది బట్టల విషయంలో కానీ, వ్యక్తుల విషయంలో కానీ, ఇలా ఏదైనా కానీ మీరు ఏదైనా సెలెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మీ జీవితంలో ప్రవేశించిన రేపటిన ఒక కొత్త వ్యక్తి అంటే మీ జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశం జరగబోతుంది. కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా మీరు అదృష్టం అనేది చెప్పుకోవాలి. ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి. మరైతే అంత ఈజీ అయితే కాదండి. సామాన్యమైన విషయం కూడా కానే కాదు. ఎవరైనా కానీ మన జీవితంలో కొత్త వ్యక్తి మన జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి
ఒక బంధం అనేది మనం చెప్పుకోవాలి. అయితే రేపటి మీ జీవితంలో కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. అలాగే రేపటి మీకు మధ్యాహ్నము 5 గంటల తర్వాత మీకు ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీ చెవిన పడుతుంది. అది కూడా ఫోన్ కాల్ ద్వారా, లేదంటే ఏదైనా SMS ద్వారానో, లేదంటే ఎవరైనా ఒక వ్యక్తి ద్వారా మీకు తెలియపరచడం కానీ ఆ రహస్యం అనేది మీ చెవిన పడటం అనేది, లేదంటే దానికి సంబంధించినటువంటి తాలూకా విషయం మీరు తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా కొంత ఆశ్చర్యాన్ని గురి చేయడం జరుగుతుంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిపోతుంది అనమాట. మీ జీవితంలో ఏంటంటే కొన్ని శక్తులు కూడా ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో, లేదంటే ఏదో ఒక విధంగా ఒక సందేశ రూపంలోనో మీకు సూచనలు ఇస్తూ ఉంటారు. అది కూడా దైవానుగ్రహం అని మీరు నమ్మాలి. ఇక అలాగే మీరు నీతి నిజాయితీ ఎక్కువగా ప్రేమతో ఉంటారు. కుటుంబానికి చాలా ఎక్కువ గౌరవిస్తారు. స్నేహితులు కావచ్చు, ఇలా అందరినీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైంది. మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేనిది. అందరినీ అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు మాత్రం ఉండరండి. ఒక పాత స్నేహితులు కలుస్తారు. అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది చాలా దిట్టంగా అద్భుతంగా ఉంటుంది. అంటే మీకున్నటువంటి ప్రేమపరమైన వ్యాఖ్యలతో అందరూ కూడా ఎక్కడా కూడా గొడవలు పడకుండా వారితో కలిసిమెలిసి ఉండా అని చెప్పి మీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. మీరు ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థను అద్భుతంగా అమర్చి పెట్టుకున్నారు. కాబట్టి ఎక్కడా ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉంటారు. ఇంకా రేపటి రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో దక్కలేకపోతుంది. అంటే వారు మీరు పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, తెలిసిన ప్రదేశంలో వాళ్ళు కావచ్చు, తెలియని ప్రదేశంలో కావచ్చు, ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది రేపటి మీ జీవితం కలగబోతుంది. ఇది కొంత చెడు తీసుగా కూడా రేపటి కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారు కొంత అప్రమత్తంగా ఉండాలి. జ్యోతిష్ శాస్త్రంలో కూడా చెప్పబడుతుందండి. ఇక రేపటి రోజున అయితే మీ జీవితంలో నూతనమైనటువంటి పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే, మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతున్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవాలి. అలాగే రేపటి రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో మంచి ప్రాముఖ్యతనైతే పొందబోతున్నారు. అంతేకాకుండా ఒక మీతో చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుకున్నటువంటి ఒక వ్యక్తి కూడా తిరిగి మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారే మరలా మీతో పలకరించడము, వారి దగ్గర అవ్వటము, ఇటువంటివి జరగటం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయటపెట్టడము, ఇటువంటివి కూడా మీకు చాలా ఉత్సాహాన్ని, మీ మనసులో లేనటువంటి ఆనందాన్ని నింపుతాయి. అంతేకాకుండా తిరిగి వారితో మీలో ఉన్నటువంటి ప్రేమను వారితో చెప్తారు. ఇలా నూతనమైనటువంటి ఉత్తేజంతో మీ మనసు అనేది తేలిక పడుతుంది. ఇక రేపటి రోజున శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో, అంటే శ్రమతో కూడినటువంటి మీ పనుల్లో గొప్ప ఫలితాలు కూడా రేపటి రోజున అందుకోబోతున్నారు. సహచరుల యొక్క సహాయ సహకారాలు మీకు కీలకంగా మారబోతున్నాయి. అలాగే కొత్త కొత్త అవకాశాలు రేపటి రోజున పలకరిస్తాయి. ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉంటాయి. ఇక రేపటి రోజున మీకు అన్ని రకాలకు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనతో పాటు శివుని యొక్క ఆరాధన కూడా మీకు రాజయోగాన్ని అయితే ఖచ్చితంగా కలిగిస్తుందండి. అదృష్టం అనేది పూర్తిగా రేపటి రోజున మీ వైపు రాబోతుంది. అలాగే ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో మంచి గణనీయమైన లాభాలు, మీ కృషికి తగినట్టు గౌరవాలు రేపటి రోజున మీరు దక్కించుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీకు మరింత ఎక్కువగా ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. అలాగే ఆదాయం గణనీయంగా పెరగబోతుంది. భవిష్యత్తు కోసం రేపటి రోజున మీరు కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక రేపటి రోజున విష్ణు సహస్రనామం చదవడం అనేది మీకు ఎంతో ఎక్కువగా మేలు చేస్తుంది. ఇక రేపటి రోజున విష్ణు భగవానుడి యొక్క పూజలను తెల్లని పుష్పాలతో చేయండి. రేపటి రోజున అద్భుతంగా ఉంటుంది. మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్త పడండి. మీ వ్యాపారంలో కొత్త లాభాలు రేపటి రోజున ముందుకు తీసుకెళ్తాయి. కుటుంబ సంతోషం అనేది రేపటి రోజున మీకు మరింత ఎక్కువగా ప్రశాంతనిస్తుంది. మీరు మరింత నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అలాగే రేపటి మీరు ప్రారంభించేటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. అంటే మీకు ఏదో ఒక మార్పు అనేది మీకు కనిపిస్తుంది. ఇక రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా ఓం నమో వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు ఎన్నిసార్లు జపించండి. ఆర్థిక స్థితి మీకు మరింత ఎక్కువగా మెరుగుపడుతుంది. అలాగే ఉద్యోగుల ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు రేపటి మీరు దక్కించుకుంటారు. వ్యాపారంలో జాగ్రత్తగా అన్ని విషయాల్లో కూడా రేపటి మీ ప్రయత్నాలు కనుక మొదలుపెట్టినట్లయితే తప్పకుండా లాభాల బాట అయితే చూస్తారు. ఇక అలాగే రేపటి మీరు ఖచ్చితంగా కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన అన్ని రకాల కూడా మేలు చేస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా పూజ చేసుకోవడం మొదలుపెట్టండి. అలాగే ఇక ఈ రాశి వారికి వివాహ జీవితానికి సంబంధిస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. అలాగే వివాహానికి సంబంధించి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు ఏదైనా ఉంటే ఆ సమస్యలు కూడా కూర్చొని చక్కగా ఒకరినొకరు చెప్పుకోవడం వలన మీ యొక్క విభేదాలు దూరమైనటువంటి అవకాశాలు, అలాగే మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదంటే మీ ప్రేమికురాలో కావచ్చు, ఇలా మీకు కొంత సమయాన్ని కేటాయించబోతున్నారని చెప్పి మీ ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఏర్పించినటువంటి బంధాలు ఉంటే ఆ కారణం కూడా రేపటి దూరం పెట్టి చక్కగా వారితో సఖ్యతగా ఉండేటువంటి అవకాశం అయితే ఉందండి. చక్కగా మరలా తిరిగి మీ బంధాలు మరింత ఎక్కువగా బలపరచుకోండి. నమ్మకంతో ఉండండి. అలాగే ఇక మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్యలు ఉంటే కాసేపు రేపటి కూర్చొని మాట్లాడుకొని దాని గురించి చర్చించుకోండి.
మిమ్మల్ని ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తిరిగి మరలా మీ యొక్క అంటే ఏదైనా సరే బంధం అనేది బలపడుతుంది. ఇలా చాలా అద్భుతంగా అన్ని రంగాల వారికి కొంతమేర ఉత్సాహాన్ని ఇవ్వబోతుంది. అయితే కొన్ని పరిస్థితులు మాత్రం రేపటి మీకు వ్యాపారంలో కొంత ఎక్కువగా లాభాలు అనేవి రేపటి పెద్దగా కనిపించడం లేదు. కాబట్టి ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టుకుంటే రేపటి కాకుండా ఇంకా సోమవారం అయితే మీకు అనక్కడ మంచిదండి. ఇక రేపటి అన్ని రకాల కొత్త సమస్యలు కూడా మీరు కొనుక్కొని తెచ్చుకోబోతున్నారు. అంటే తెలియనటువంటి వ్యక్తులు ఏదైనా సహాయం చేయాలనుకుంటే తమ షూటీ సంతకాలు లాంటివి చేయకుండా అయితే మంచిదండి. కొంచెం మీరు ఇబ్బందులు పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కువగా తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. అలాగే తొందరపడి మాట కూడా ఇవ్వకండి. అలాగే ఈ విషయాలు తొందరపడవలసిన అవసరం అస్సలు లేదండి. జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి. వారు తెలుసుకున్నాకండి రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.